ఋతుస్రావం ఎన్ని రోజులు జరుగుతుంది అనే కాకుండా ఎన్ని రోజుల గ్యాప్‌తో వాళ్ళకి పీరియడ్స్ అనేది వస్తున్నాయి. అంటే ఎక్కువ గ్యాప్‌తో పీరియడ్స్ వస్తున్నాయా? ఇది సహజమేనా? క్వెషన్ వస్తుంది. వీళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఋతుస్రావం అనేది కూడా ఒక పర్టిక్యులర్ 3-7 రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. 7 రోజుల కంటే ఎక్కువ అయినా అబ్నార్మల్‌గా కన్సిడర్ చేస్తారు. అది 3 రోజుల కంటే తక్కువగా ఉన్నప్పుడు గర్భసంచి పొర అనేది సరిగ్గా ఎదగలేదు, సరిగ్గా డెవలప్‌మెంట్ రావట్లేదు. సో, దీనికి కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఫీమేల్ హార్మోన్స్‌లో తేడాలు, అసమతుల్యత అనేది ఉన్నప్పుడే ఈ రకమైన చేంజెస్ అంటూ రావడం జరుగుతుంది. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు అంటే అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు, అబ్నార్మల్ లెంగ్త్ కానియండి, అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో, బ్లీడింగ్ అనేది అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు కానియండి, లేదా సైకిల్ లెంగ్త్‌తో పాటుగా వాళ్ళకి నొప్పితో అవుతుందా? పీరియడ్స్ ఎలా ఉన్నాయి? ఎంత ఫ్లో ఉంది? ఎన్ని ప్యాడ్స్ మార్చాల్సొస్తుంది? వాళ్ళకి ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది? ఈ అన్ని ప్యాటర్న్స్ కూడా కొంచెం యూజువల్లీ కాకుండా అబ్నార్మల్లీ ఉన్నప్పుడు దాన్ని అన్‌హెల్తీ యుటిరస్ అని కానీ, అన్‌హెల్తీ ఓవరీస్ అని గాని ఇండికేట్ చేయడం జరుగుతుంది.